వనితా వాహినికి స్వాగతం. స్త్రీ చైతన్యానికి మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు చల్లపల్లి స్వరూపరాణి గారు రాసిన మెణుగుర్లు పుస్తకంలోని మొట్టమొదటి కథను మనము విందాం. ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూనే ఉన్నారు కదా. ఈరోజు మొట్టమొదటి కథ నంగేళి అనే ఆమె గురించి మనం విందాము. చల్లపల్లి స్వరూపరాణి గారు చరిత్ర పుటల్లో చింపి పారేసిన పేజీల్ని ఏరుకొచ్చి మన ముందు కూర్చి మనకి అందించారు. 26 మంది మహిళలు, వాళ్ళు సమాజాన్ని ఎంతో ప్రేమించి వారి సమాజం కోసం ఎంతో సేవ చేసి వారి ప్రాణాలను కూడా త్యాగం చేసిన మహా వీర వనితలు అనమాట. అందులో నంగేళి అనే ఆమె, మీరు సినిమా కూడా తీశారు ఈమె మీద, మీరు చూసే ఉండొచ్చు. పూర్వం రోజుల్లో ఆడవాళ్ళు పైన కప్పుకునే వీలు లేకుండా రూల్ పెట్టారనమాట. పైన కప్పుకోకూడదు, ఏ గుడ్డ ముక్క ఉండకూడదు, రొమ్ముల్ని కొలిచి పన్ను వేసేవాళ్ళు అనమాట. అది తట్టుకోలేక నంగేళి అనే ఆమె తన రొమ్ముల్ని 2 కోసి అరటి ఆకులో పెట్టి వాళ్ళకి ఇప్పుడు పన్ను వేసుకోండి అని ఇచ్చింది. అప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఎంతోమంది తిరుగుబాటు చేసి ఈ రోజున మనం బట్టలు వేసుకుంటున్నాము అంటే ఆమె చేసిన పోరాటం ఫలితం అని మనం గమనించుకోవాలి. ఇప్పుడు మనం ఆమె స్టోరీని స్వరూపరాణి గారి కథ ద్వారా విందాం. ధిక్కార వాచకం నంగేళి అనే ఆమె 1780లో పుట్టి 1803లో చనిపోయారంటే 23 సంవత్సరాల వయసులోనే. భారత కుల సమాజం అణగారిన కులాల పట్ల రకరకాల వివక్షలు పాటించడమే గాక వారి కదలికలు, ఆహార్యం, ప్రవర్తన పైన పట్టు సాధించడానికి ఎన్నో నిషేధాజ్ఞలు జారీ చేసింది. అంటరానితనాన్ని పాటించడంలో భాగంగా వారి ఉనికిని గుర్తించడానికి ఆయా కులాల కట్టుబొట్టుల్లో కొన్ని నియమాలు పెట్టింది. భారతదేశంలో అంటరానితనాన్ని సూచించే సుమారు 59 అంశాలు ఉన్నాయని ఒక అధ్యయనం చెబుతోంది. అంటరాని వారు అని చెప్పబడేవారు మెడకు ముంత, ముడ్డికి చీపురులాగే కొన్ని ప్రాంతాల్లో తలకు కొమ్ములు వంటివి ధరించాలి. వారు గ్రామంలో ఆధిపత్య కులాలు నివసించే ప్రదేశాలకు దూరంగా ప్రత్యేక వాడల్లో జీవించడమే కాక ఇతరుల సేవ కోసం గ్రామంలోకి ప్రవేశించేప్పుడు చప్పుడు చేసే చేతికర్రను లేదా ఇతర పరికరాలను ఉపయోగించి వారికి తమ నుంచి మైల అంటకుండా జాగ్రత్త పడమని తెలియజేయాలి. వారు కోరా బట్ట తప్ప తెల్లని వస్త్రాలు, రంగు బట్టలు ధరించకూడదు. ఇదిలా ఉంటే దళితులు తమ ముందు చెప్పులు వేసుకుని నడిస్తే ఆధిపత్య కులాలు అవమానపరిచినట్టు భావిస్తారు. చెప్పులు వేసుకుని తమ ముందు నడిచారని దళితుల్ని శిక్షించే సందర్భాలు ఇటీవల కాలంలో కూడా చూస్తున్నాం. పెత్తందారీ కులాల జులుం దళిత పురుషుల కంటే వారి స్త్రీలపైన కొన్ని రెట్లు ఎక్కువనే చెప్పాలి. ఆయా అణగారిన కులాలను అదుపు చేయడంలో వారి స్త్రీల ప్రవర్తనను తమ అధీనంలోకి తీసుకురావడాన్ని వారి కొట్టుబొట్టు మీద మరిన్ని ఆంక్షలు విధించడం ఉండేది. అణగారిన కులాల స్త్రీలు కొన్ని ప్రాంతాల్లో రౌకులు ధరించకూడదు. చీర కట్టుకుంటే కుడిపౌటు వేసుకోవాలి. బంగారు ఆభరణాలు కాకుండా ఇనుపలోహంతో చేసిన నల్లటి నగలు ధరించాలి. వారి కొత్త బట్టలు అమ్మకూడదు. అమ్మినా కింద పడేసి మట్టి అంటాక వారికి ఇస్తారు. దళిత స్త్రీలు ఎర్రటి బొట్టు గుండ్రంగా పెట్టుకోకూడదు. పసుపు రంగు బొట్టును నుదుటిగా అడ్డంగా పెట్టుకోవాలి. దేవుడి సొంత దేశమని చెప్పబడే కేరళ రాష్ట్రం కులవివక్ష, స్త్రీపరమైన అణిచివేతల విషయంలో ఇతర ప్రాంతాలకు ఏమాత్రం తీసిపోదని చరిత్రలో అక్కడ జరిగిన ఎన్నో దారుణాలు రుజువు చేశాయి. ఒకవైపు కేరళలో స్త్రీ ప్రధానమైన మాతృస్వామిక వ్యవస్థ ఉందని అంటారు. వారు బయటికెళ్ళి చదువుకుని పురుషులతో పాటు సమానంగా జీవనోపాధిని సంపాదించినా ఇంటా బయట పురుషుడి కంటే తక్కువ స్థాయిలోనే అంతా జరగడం పరస్పర విరుద్ధమైన అంశం. పైకి మాతృస్వామ్యమే కానీ అది పితృస్వామ్యం కంటే కొన్ని విషయాల్లో మెరుగైనట్టు కనిపిస్తుంది. అక్కడి కుల వ్యవస్థ తాలూకు సామాజిక అణిచివేతలో భాగంగా అణగారిన కులాల స్త్రీలు రవికి కూడా వేసుకునే అవకాశం లేక దానికోసం బ్రిటిష్ పాలనలో రోడ్డెక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వెనకబడిన కులాల జాబితాలో ఉన్న నాడార్, ఎగువ కులాలపైన కూడా ఒకప్పుడు పై కులాల అంటరానితనాన్ని పాటించాయి. ఆ స్త్రీలు రవిక ధరించడం మాట అటుంచితే వారి రొమ్ముపై కూడా రాజులు పన్నులు వసూలు చేసిన దుర్మార్గమైన చరిత్ర కేరళ కుల సమాజానిది. ఇతర ప్రాంతాల మాదిరి అక్కడ కూడా అణగారిన కులాలు ఇతర పెత్తందారీ కులాలు నివసించే ప్రదేశాలకు రాకూడదు. వారికి బడిలో, గుడిలో ప్రవేశం నిషిద్ధం. మద్రాసు ప్రెసిడెన్సీలో భాగమైన ట్రావెంకూర్ సంస్థానంలో అణగారిన కులాల మీద పాలకులు అనేక పన్నులు విధించారు. అందులో మరింత క్రూరమైన పన్ను స్త్రీల రొమ్ము మీద పన్ను. గ్రామంలో ప్రభుత్వ అధికారులుగా ఉండే పురుషులు స్త్రీల రొమ్ము పరిమాణాన్ని కొలిచి మరీ పన్ను విధించడాన్ని ఒక ఎగువ స్త్రీ ధిక్కరించింది. ఆమె ప్రస్తుత కేరళ రాష్ట్రం దక్షిణ మధ్య కేరళ పాత ట్రావెంకూర్ అన్నమాట. అలప్పుడ జిల్లాలో సరస్సులు, కాలువలు, సముద్ర తీరం, ప్రకృతి అందాలతో కూడిన చర్తల గ్రామానికి చెందిన 20 సంవత్సరాల నంగేళి అనే వివాహిత ఎగువ మహిళ. నంగేళి కల్లుగీత కుటుంబంలో పుట్టింది. ఆమె భర్త చిరుకుందన్. ఇద్దరూ కష్టజీవులు. నంగేళి చురుకైనది, స్వతంత్ర ఆలోచనలు కలిగిన యువతి. ఆడవారి వక్షంపై పన్ను విధించే పాలకుల దాష్టీకం పట్ల
నంగేళికి తీవ్రమైన వ్యతిరేకత ఉండేది. తనలాగే తన కులపు స్త్రీలు కూడా పాలకుల తీరు గురించి పనిపాట చేసుకునేప్పుడు చర్చించుకునేవారు. పాలకుల ఆజ్ఞలు ధిక్కరించి కొందరు స్త్రీలు ఒంటి పైభాగంలో బట్ట కప్పుకున్నందుకు పెద్ద పెద్ద శిక్షలే అనుభవించారు. వారిని వివస్త్రలు చేసి ఉరితీసిన సందర్భాలు అణగారిన ప్రజల్ని ఎదురు తిరిగే సాహసం చేయకుండా కొంతమేరకు నిరోధించాయి. కానీ ఈ విషయంలో నంగేళి తన ప్రాణాలకు తెగబడి పోరాడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఒకరోజు ఆమె భర్త చిరుకుందని ఇంట్లో లేని సమయంలో గ్రామాధికారి ఆమె రొమ్ము పరిమాణం కొలిచి పన్ను వసూలు చేసుకోవడానికి వచ్చాడు. నంగేళి కత్తితో తన రొమ్ములు కోసి అరటి ఆకులో పెట్టి ఆ అధికారి చేతికి ఇచ్చింది. తర్వాత రక్తసిక్తమైన నంగేళి ప్రాణాలు విడిచింది. పని నుండి తిరిగి ఇంటికి వచ్చిన భర్త జరిగిన ఘోరకలికి తట్టుకోలేక ఆమెతో పాటు తన్ను తాను దహించుకున్నాడు. వారికి అప్పటికి ఇంకా సంతానం కలగలేదు. అతి చిన్న వయసులోనే కుల దాష్టీకానికి బలైపోయిన నంగేళి కుల సమాజపు దుర్నీతిని తన బలిదానంతో ధిక్కరించింది. ఆత్మగౌరవం కన్నా ప్రాణం విలువైనది కాదని ఆమె నమ్మింది. నంగేళి ఆత్మత్యాగం సమాజాన్ని గట్టి కుదుపు గురి చేసింది. ఈ సంఘటన తర్వాత ట్రావెంకూరు సంస్థాన పాలకులు స్త్రీల రొమ్ముపై పన్నును ఎత్తివేశారు. ఇది 19వ శతాబ్దం ప్రారంభంలో 1803వ సంవత్సరంలో జరిగిన ఒక అంచనా. నంగేళి నివసించిన ప్రాంతాన్ని ఇప్పుడు ములచిపరంబు అనే పేరుతో పిలుస్తున్నారు. ములచిపరంబు అనగా రొమ్ములున్న స్త్రీకి సంబంధించిన భూమి అని అర్థం. పెత్తందారి కులాల పాలకవర్గం నిరంకుశ ధోరణిపై నంగేళి రొమ్ములు కోసుకుని చేసిన నిరసన తదనంతరం కేరళ సమాజంలో అనేక సామాజిక ఉద్యమాలకు నాంది పలికిందనవచ్చు. బ్రాహ్మణవాద అణచివేత విధానాలైన అణగారిన కులాల పట్ల కుల వివక్ష, వారి శ్రమను కారు చౌకగా దోచుకొని వారు కష్టించి ఉత్పత్తి చేసిన సంపదను విలాసంగా అనుభవించటం, వారి స్త్రీలపై లైంగిక దోపిడీకి పాల్పడడం, అంటరానితనం వంటి విధానాలపై ఎగువ కులస్తుడైన నారాయణ గురు నుంచి దళిత పులయ కులస్తులు అయ్యంకాళి 20వ శతాబ్దంలో పాయికల్ అప్పాచావ్ యహానన్ వరకు ఎన్నో పోరాటాలు నిర్మించారు. మరొక పక్క ఇతర ఆధిపత్య కులాల కేరళ స్త్రీలు కూడా పితృస్వామిక అణచివేతపై ఉద్యమాలు ప్రారంభించి కేరళను ఇతర భారత రాష్ట్రాలలోకెల్లా ప్రగతిశీలక రాష్ట్రం అనే గుర్తింపుకు తీసుకురావడం వెనుక నంగేళి అమ్మ ఆత్మత్యాగం ఉంది. అయితే కొందరు చరిత్రకారులు నంగేళి కథకు సంబంధించి ఎటువంటి చారిత్రక ఆధారం లభ్యం కావడం లేదు కనుక ఈ కథ కల్పిత కథ అని తీసిపోస్తూ గతంలో అణగారిన కులాలపై పాలకులు పన్నులు వేసిన మాట వాస్తవమే కానీ స్త్రీల రొమ్ముపై పన్ను వేయడం అనేది జరగలేదని వాదిస్తున్నారు. మరొక పరిశీలన ప్రకారం కేరళ రాష్ట్రంలో గతంలో స్త్రీ పురుషులు ఇద్దరు పై వస్త్రం ధరించేవారు కాదని, సాధారణ బ్రాహ్మడు కూడా పాలకుల వద్దకు వెళ్ళినప్పుడు తన పై వస్త్రం తొలగించి నమస్కరించి మాట్లాడాలి అనే నియమం ఉండేదని అంటారు. బ్రాహ్మణ కులాల స్త్రీలు కూడా 1920 తర్వాతే రవికలు ధరించారని, అలా ధరించిన వారిని సాంప్రదాయవాదులు దూరం నుంచి వెలివేసేవారని ఒక వాదన. అయితే సాంప్రదాయవాదులైన ధనవంతుల్లో స్త్రీ పురుషులు పైన శాల్వా వంటి వదులుగా ఉండే వస్త్రం ధరించడం ఆనవాయితీ అని అంటారు. చరిత్రకారుడు మను ఎస్ పిళ్ళై ట్రావెంకూరు సంస్థానం అణగారిన కులాలపై విధించిన పన్నుల్లో తలక్కరం అనే పన్ను పురుషులపైన, ములక్కరం అనే పన్ను స్త్రీలపై విధించారని, స్త్రీల వక్షంపై పన్ను విధించలేదని బ్రిటిష్ పరిపాలనలో అణగారిన కులాల స్త్రీలు రవికలు ధరించడానికి చేసిన పోరాటాల్లో నంగేళి అనే స్త్రీ పాల్గొని ఉండవచ్చు అని అన్నాడు. మలయాళీ దళిత రచయిత సుగతన్ నంగేళి కథ రాశాడు. ఆమె చరిత్రపై అనేక డాక్యుమెంటరీలు వచ్చాయి. లిఖితపూర్వకమైన చారిత్రక ఆధారాలు లభ్యం కానంత మాత్రాన ఆమె ఆత్మత్యాగం చరిత్ర వాస్తవంగా జరిగింది కాదని సరికాదు. చరిత్ర పుస్తకాల్లో ఉన్నదంతా జరిగిందని, లేనిది జరగలేదని చెప్పలేం. ఆ మాటకొస్తే ఈ దేశంలో అణగారిన కులాల చరిత్రక ఆధారాలు చాలా వరకు లభ్యం కావు. వాటిని వెతికి పట్టుకోవడం వృధా ప్రయాస. ప్రత్యామ్నాయ చారిత్రక ఆధారాల ద్వారానే ఇప్పుడు అణగారిన కులాల చరిత్రను నిర్మించగలుగుతున్నాం. ప్రామాణికమని చెప్పే చారిత్రక ఆధారాలైన శాసనాలు, కైఫియతులు, సాహిత్యం నిజంగా నమ్మదగినవేనా? వాటిని సృష్టించేది ఎవరు అనే దాన్ని బట్టి అందులో ఉన్న చరిత్ర ఎవరిదో, ఏ వర్గ ప్రయోజనాల కోసం సృష్టించిందో అంచనా వేయడం కష్టం కాదు. నంగేళి కథ వారు చెప్పే చారిత్రక ఆధారాల్లో లభ్యమయ్యే అవకాశం లేకపోయినా ప్రజల జ్ఞాపకాల్లో, వారి మౌఖిక సాహిత్యంలో ఆమె చరిత్ర భద్రంగా ఉంది. ఆధునిక కేరళ నిర్మాణంలో నంగేళి అమ్మది విస్మరించడానికి వీలు లేని ధీర గాథ. పాఠ్యపుస్తకాల నుంచి అణగారిన ప్రజలు చరిత్రలో పాలక పెత్తందారి బూర్జువా వర్గాలకు వ్యతిరేకంగా నిర్మించిన పోరాటాలు, వారి నిరసన స్వరాలు మొత్తంగా వారి ధిక్కార చరిత్రను చెరిపేస్తున్న దుష్ట సందర్భంలో కుల వర్గ పితృస్వామిక పాలక వర్గాల దాష్టీకంపై 19వ శతాబ్దపు తొలినాళ్లలోనే తన ఆత్మత్యాగంతో ధిక్కార ఖడ్గాన్ని ఎత్తి తాను బలైపోయిన తన తర్వాతి తరం తలెత్తి బతకాలనే దృఢచిత్తంతో నంగేళి అమ్మ చేసిన ఆత్మత్యాగం చరిత్రలో ఒక ధిక్కారాధ్యాయం. ఆమె ఈనాటి అణగారిన వర్గాలు స్త్రీలు చేసే ఆత్మ గౌరవ పోరాటాలకు నాంది వాచకం. విన్నారు కదండి, స్త్రీలు పూర్వం ఎంతటి బానిసత్వానికి, ఎంతటి భయంకరమైన ఆచారాలకు
బలయ్యారో తెలుసుకున్నారు కదా. మనం చరిత్రను తప్పక తెలుసుకోవాలి. ఏం జరిగింది అనేది ఈరోజు మనం ఎన్నో మంది పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనం ఈ రోజున అన్నీ అనుభవిస్తున్నాం. కానీ చరిత్రలో మన కోసం ఎన్ని పోరాటాలు చేసి ప్రాణత్యాగాలు చేశారో అలాంటి మహిళల గురించి మనం మర్చిపోకుండా వాళ్ళ కోసం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.